ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోవుచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటి పోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపచేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడ నొల్లని ప్రజలు, నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహు జనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోత దూడను చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని కింద పడవేసి పగులుగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎలయనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపాద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించును. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలు కొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి ఎగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పాయ ఏటిలో ఆ ధూళిని పారబోసితిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొనుడని చెప్పి కాదేషు బర్నియాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింప చేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయుకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. ఎలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మును రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను
వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. ఆమెన్.